అంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రీమ్లో హారర్సు, థ్రిల్లర్సు, ఒడిస్సీ పడిపోతున్నది, లేకపోతే ఇంకోటి ఒడిస్సీ వచ్చేసింది, లేకపోతే జననాయకన్ వచ్చేస్తుంది అని, అలాంటి ఫీల్ ఏమైనా ఉందా? ఫోబియా మీకు? ఫోబియా ఏమి లేదు సార్. అంటే మేబీ జననాయకన్ బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా మ్యాట్నీ తర్వాత అయినా ఫస్ట్ షో తర్వాత అయినా దీనికి ఒక గ్రేట్ ఆడియన్స్ ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మేబీ మార్నింగ్ షో వరకు ఏమైనా స్ట్రగుల్ అవ్వచ్చేమో మేము, అంతే. మ్యాట్నీ నుంచి మేము ఈక్వల్ గుమేస్తారని చెప్పలేను, ఫైట్ ఇస్తాం. ఫైట్ ఇస్తారు. చాలా పాజిటివ్ వర్డ్లే అది, చాలా పాజిటివ్ వర్డ్. ఎందుకంటే బలాబలాలు ఏంటన్నది ఫ్రైలోకి దిగే వరకు, బరిలోకి దిగే వరకు ఎవరికి తెలియదు కదా బలాబలాలు. సో మనం అదే బలమైందనే అనుకుందాం ఫర్ ఎ వైల్. బలమైందే సార్. అంటే పెద్ద హీరోలు అన్న కాన్సెప్ట్ నేను కొంతవరకు పుల్ ఉంటుంది, పుష్ ఉంటుంది, అది ఓకే. కానీ బట్ వెన్ దేర్ ఈజ్ నో కంటెంట్ సోల్, అది ఈ రోజుల్లో అది వర్కౌట్ అయ్యే ఈక్వేషన్ కాదన్నది నా ఫీలింగ్. స్టార్ ఈజ్ ఏ స్టార్ ఎప్పటికీ, దట్స్ నో డౌట్, ఆర్గ్యుమెంట్ లేదు దాని మీద. బట్ అలాగని నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అంటే ఆ డేట్కి నాకు దీని తర్వాత నేను ఇప్పుడు నాకు కొద్దిగా ఫస్ట్లో భయం వేసింది. సో తమిళనాడు సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎంతో కొంత ఇక్కడ కూడా విజయ్ గారికి చాలా క్రేజ్ స్టార్ట్ అయింది. పోస్ట్పోన్ చేద్దామా అంటే, నేను ఇప్పుడు పోస్ట్పోన్ చేశానంటే మేము వస్తున్నామా రావట్లేదా కనుక్కొని వేసిన డేట్లు కూడా ఉన్నాయి కొన్ని. అమ్మో, మేము ఖచ్చితంగా వస్తున్నామని 24 అని వస్తున్నారు కదా షూర్గా 24 ఓకే అనుకొని వేసిన డేట్లు కూడా ఉన్నాయి. అవన్నిటికీ అన్యాయం చేసినట్టు అవుద్ది ఇప్పుడు. పాపం వాళ్ళ ఆ డేట్ని జడగొట్టి మేము రాకుండా, తర్వాత మీరు చూస్తే ఎవ్రీ వీక్ ఒక ఫిలిం ఉంది, ఎవ్రీ వీక్ ఒక ఫిలిం ఉంది. రేపు 30 వరకు శ్రీనివాస్ మంగాపురం, సూర్య గారి సినిమా, ఎవ్రీ వీక్ ఫిలిమ్స్ ఉన్నాయి. No, you have your own share tomorrow. అది ఈవెన్ ఇఫ్ విజయ్ ఫిల్మ్ జననాయకన్ చాలా పెద్ద హిట్ అయిపోయిందని అనుకున్నా కూడా మీకు వచ్చే నష్టం ఏం లేదు. యూ విల్ బీ ఎట్ యువర్ ఓన్ కంఫర్ట్, దాంట్లో డౌట్ అయితే లేదు. కిరణ్కి మంచి పుల్ ఉంది ఆడియన్సెస్లో. అబ్బాయి కోసం వస్తారు థియేటర్కి, బాగుందంటే ఇంక నిలబడిపోతుంది సినిమా ఖచ్చితంగా. అది సో దట్ ఈస్ మై ఫీల్ అండ్ వైబ్ అబౌట్ ది ఫిల్మ్ చెన్నై లవ్ స్టోరీ. సాయి ఒక్కరు కూడా బ్యాడ్ ఫిల్మ్ చేశారనో, చెత్త సినిమా చేశారనో, ఏం సినిమా అయినా అనలేరు. వేరే రకాల కారణాలు ఏమైనా చెప్పచ్చేమో కానీ ఇది అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. ఇంకా అంతకన్నా నువ్వు మాట్లాడుతుంది చాలా అల్టిమేట్. అలా ఒక్క మాట అనట్లేదు నువ్వు ఇందాక నుంచి, బ్లాక్ బస్టర్ సార్ మాది అన్న మాట ఒకటి అనట్లేదు. బట్ ఆల్ మౌంటింగ్ టు దట్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని నువ్వు మాట్లాడినా బ్లాక్ బస్టర్ అన్న మాటకే రీచ్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఐ విష్ దట్, ఏం తప్పేం లేదు. ఇప్పుడు దాంట్లో మీరు ఎంత బాగా ఫీల్ అయ్యి అందరూ, నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఇక్కడ నువ్వు రైటర్గా, రవి నంబూరి డైరెక్టర్గా, యాక్టర్స్గా, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా, మణి శర్మ, అసలు తను చాలా సోల్ఫుల్గా చేశాడు ఈ సినిమా. ఐ నో ఎవ్రీ మూమెంట్. ఆయన చాలా ఆయనకి ఈ సినిమా చాలా ఎమోషన్. ఆయనకి ఈ సినిమా నేనంటే చాలా ఇష్టం ఆయనకి బాగా. నన్ను ఏమీ అనలేడు, టైం ఇవ్వలేదు అని, మళ్ళీ నేనే వెళ్తా అంటే నా వల్ల అవ్వక. ఇందాక కూడా నాకు సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే ప్రాబ్లం అయ్యేలా ఉంది సార్ అంటే, సచ్చినోడా వాడరా, నేను వస్తాను రా, చెప్పు ఎక్కడికి రావాలి చెప్పు. ఆ రోజు కూడా మీరు ఆ ఎలిజియంలో పెట్టినప్పుడు కూడా నాతో అంటుండే, తినేస్తాడు రా రాకపోతే సాయి రాజేష్ అంటున్నాడు. మర్మరింగ్ ఇన్ మై ఇయర్. అదే నేను అంటున్నా, ఒకళ్ళు ప్రేమించి కథని, ఈ ప్రేమ కథని చేశారు. మీరే ముందు ప్రేమికులు అక్కడ అందరూను. సో అలాంటి సినిమాలన్నీ బాగా ఆడినాయి సాయి. అండ్ ఐ కన్క్లూడ్ 100% దిస్ ఫిల్మ్ విల్ బి ఏ స్మాకింగ్ ఎక్స్పీరియన్స్. పీపుల్ గెట్ స్మిటన్, దాంట్లో డౌట్ లేదు.
విల్ సి ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది, ఎలాగా ఎంత రేంజ్ సక్సెస్ రీచ్ అవుతుంది అన్నది లెట్ ది టైం డిసైడ్. అదొక్క దాంతో టైంతో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఆ జడ్జిమెంట్ ఏదో టైంకి వదిలేస్తే అది గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, అప్పుడు మనం చెప్తాం, ఏం చెప్తాం అని చెప్తాను. గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా నేను నా స్వార్థం ఏంటంటే నీ సినిమా, ఇది సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ యూ విల్ బి గివింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మెనీ స్ట్రగ్లర్స్. నీ దగ్గర ఉన్న కథలు కూడా నీ దగ్గర బోల్డ్ స్ట్రగుల్ అవుతున్నాయి అవకాశాలు లేక, అవి కూడా బయటకు వస్తాయి. సో గుడ్ లక్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా దానికి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంది అక్కడ. బేబీ లాంటి సినిమా వాళ్ళు ఎంత కష్టపడి తీశారో అంతే కష్టపడి అంతే కమిట్మెంట్తో ఈ సినిమా చేశారు కాబట్టి 100% ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించాల్సినంత కంటెంట్తో వెళ్తుంది సినిమా. కాబట్టి మనందరం కూడా రేపు 24వ తారీఖున థియేటర్లకు అందరూ వెళ్ళండి, సినిమాని ఆశీర్వదించండి, మన తెలుగు సినిమాని మరీ మరీ ప్రోత్సహించండి. అండ్ వి విల్ ఆల్ మీట్ అగైన్ 24 సూపర్ హిట్ టాక్తో, 25 సక్సెస్ మీట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.